చరిత్ర అనేది మనం తెలుసుకోవాలి. పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నాయి, కొత్త నిబంధనలో 27 పుస్తకాలు మనకున్నాయి. బైబిల్ మీరు చదువుతున్నారో లేదో నాకైతే తెలియదు. మేము చూస్తుంటే బైబిల్లో కొంతమంది చేతుల్లో ఉన్నాయి, కొంతమంది చేతుల్లో లేవు. ఈ మధ్య బైబిల్ పండితులు కాదు, కొంతమంది స్కాలర్స్ చెప్తున్నారు సెల్ ఫోన్ ఎక్కువగా చూస్తే కళ్ళు పోతాయి, అలానే పుస్తక పఠనం చూస్తే కళ్ళు బాగవుతాయి. పుస్తక పఠనం చేయడం ద్వారా ఏమైందంటే కళ్ళ సమస్య ఎక్కువగా రాదు, అంతేకాకుండా మానసికంగా ఆరోగ్యంగా ఉంటామని. రాను పుస్తక పఠనం తగ్గిపోతుంది. ఎక్కువగా బైబిల్ కూడా చదువుకోమని ఎక్కువగా చూస్తున్నారు. అది మీకు ప్రమాదకరంగా మారుతుంది అని అనేక మంది తెలియజేస్తున్నారు. కనుక రోజు బైబిల్ అధ్యయనం చేయాలి మనం. హల్లెలూయా. యెహోషువ గ్రంథం నుంచి ఎస్తేరు గ్రంథం వరకు చరిత్ర పుస్తకాలు అంటారు. 12 పుస్తకాలు ఉన్నాయి. కనుక ఈ 12 పుస్తకాల్లో కూడా చరిత్ర అనేది మనకు తెలిసినప్పుడు ప్రవక్తల పుస్తకాల్లో 17 పుస్తకాల్లో ఉన్న విషయాలు మనకు అర్థం అవుతాయి. పద్య లేక కావ్య పుస్తకాలు 5 పుస్తకాల్లో ఉన్నది, ఆ తర్వాత పంచకాండాల్లో ఉన్నది మనకి అర్థం అవుతూ ఉంటాయి. దేనికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కొత్త నిబంధనలో సువార్తలు బాగా చదివితే 21 పత్రికలో ఉన్న విషయాలు మనకు అర్థం అవుతాయి. అలానే ప్రవచనాత్మక పుస్తకమైన ప్రకటన గ్రంథం, అపోస్తల కార్యములో ఉన్న చరిత్ర కూడా మనకు అర్థం అవుతుంది. ఇది బైబిల్ యొక్క చదివే విధానం. యెహోషువ గ్రంథం నుంచి చరిత్ర ప్రారంభమవుతుంది. ఎరికో పట్టణంలో దొంగలు ఉన్నారు. కారణం ఏంటంటే నేను మీకు చెప్పాను, యెరూషలేము నుండి ఎరికోకు ఒక వ్యక్తి ప్రయాణం చేస్తున్నప్పుడు దొంగల చేతికి చెక్కటం, అతని దగ్గర ఉన్నంత దోచుకోవటం. దాన్ని బట్టి ఎరికో పట్టణంలో దొంగలు ఉన్నారు. ఆ తర్వాత ఎరికో పట్టణంలో పాపం చేసేవారు ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ మధ్యాహ్న సమయంలో నేను బ్రతకాలి, నా తండ్రి బ్రతకాలి, నా తల్లి బ్రతకాలి, నా అన్నదమ్ములు బ్రతకాలి, నా అక్క చెల్లెండ్రు బ్రతకాలి, వారికి కలిగిన వాళ్ళు కూడా బ్రతకాలి అని ఈ వేగులు వారు లేక గుడాచారు లేక ఈ దేవదూతను కోరుకున్న ఆమె వాస్తవంగా అంత మంచి సాక్ష్యం కలిగిన స్త్రీ మాత్రం కాదు. ఆమె పేరు రాహాబు. చెప్పండి అందరూ కూడా. ఎవరైనా ఈ పేరు కలిగిన వాళ్ళని మీరు ఎప్పుడైనా చూసారా? ఎందుకని ఆమె ఒక వేశ్య. సాధారణంగా ఆ కారణం బట్టి ఎవరు కూడా పిల్లలకు గాని లేదు వాళ్ళు గాని పేరు పెట్టుకుని మరి ఎవరు పేరు పెట్టుకుంటారు? ఎక్కువగా రూతు పేరు పెట్టుకుంటారు. మరి ఆమె అన్నిరాలే. ఆమె మోయాబు ప్రాంతం చెందింది. ఆ మోయాబు పట్టణంలో నివసించింది. ఆ పట్టణంలో ఏ మంచితనం లేదు. మరి ఆమె పేరు పెడతారు, అవునా కదా? ఇంకా యాకోబు పేరు కూడా పెడతారు, అవునా కదా? అతను ఏ తప్పు చేయలేదని. అబ్రహాం పేరు పెడతారు, అతనిలో ఏ తప్పు లేదని. ఉందా లేదా? చెప్పాలి. ఉందా లేదా? ఆయన ఒక భార్య ఇంకేమైనా ఇంతమంది ఉన్నారు ఇక్కడే. మరి ఆయన పేరు పెడతారు, అవునా కదా? అవునా కదా? సొలొమోన్ పేరు పెడతారు, ఆయన కూడా ఏ తప్పు చేయలేదు. దావీదు అని పెడతారు, లేదా డేవిడ్ రాజ్ అని పెడతారు, అవునా కదా? ఆయన అప్పుడు ఏ తప్పు చేయలేదు, అవునా కదా? ఈవెన్ జక్కయ్య పేరు కూడా పెడతారు, అవునా కదా? ఆయన అంత మంచోడని. ఇన్ని పేర్లు పెట్టి, ఎందుకంటే ఇన్ని పేర్లు మనం చూస్తూ ఉంటాం, కానీ ఎప్పుడు కూడా రాహాబ్ అనే పేరు ఎక్కడ కూడా మనం పెట్టుకున్నట్టు కానీ నిలబడినట్టు కానీ మనం కానీ మొత్తం విన్న తర్వాత మీకే అర్థమైపోవాలి. దేని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను నిన్ను మరువను చూడుమట అరచేతులలో నిన్ను చెక్కియున్నాను, నీ పాదము తొట్టెలు నీ అన్నుండేదు, నిన్ను కాపాడువాడు పుణ్యకడు.
కృపని కాపాడుతూ యేసయ్యా తల్లిగా లాలించెను, తండ్రిగా ప్రేమించెను, తల్లిగా లాలించెను, తండ్రిగా ప్రేమించెను. తెలుసా, వ్యభిచార కారణం బట్టి కాకుండా భార్య విడిచిపెడితే అది విడిచిలాగంట. ఈ మధ్య విడాకులు ఎక్కువైపోతుంది. చిన్న చిన్న కోపతాపాలకి నా మాట ఏం లేదనో విడిచిపెడుతూ వ్యభిచారం అంట. వ్యభిచార కారణం బట్టి కాకుండా భార్యకు విడాకులు ఇవ్వడం వ్యభిచారం. ఆ తర్వాత విడనాడబడిన దానికి ఒకటి పెళ్లి చేసుకోవడం వ్యభిచారం. మన వల్ల రాహాబుని తప్పుగా భావిస్తాం, కానీ దీని వాక్యం చెప్తుంది ఇలాంటి పనులు చేయటం వ్యభిచారం. మత్తయి సువార్త 16:4 అంటాడు, ఈ వ్యభిచారులైన తరం వారు సూచక్రియ చేయమని అడుగుతున్నారు. దేవుని యందు విశ్వాసం ఉంచకూడమే వ్యభిచారం అన్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచకూడదు వ్యభిచారం. యాకోబు రాసిన పత్రిక 4:4 వ్యభిచారులారా ఎవడు ఈ లోకంతో స్నేహం చేయకూడదు వాడు దేవునికి శత్రు. అది వ్యభిచారం. దేవునితో స్నేహం చేయకుండా, అబ్రహాములాగా దేవునితో స్నేహం చేయకుండా, హానోకులాగా దేవునితో స్నేహం చేయకుండా, నోవాలాగా దేవునితో స్నేహం చేయకుండా, జక్కీలాగా దేవునితో స్నేహం చేయకుండా, శిష్యుల వలె దేవునితో స్నేహం చేయకుండా లోకాన్ని ప్రేమించి దేవవాలి. పౌలంటాడు, నన్ను వెంబడిస్తూ మధ్యలో దేమ అనే ఒకడు ఉన్నాడు, వాడి గురించి చాలా బాధపడుతూ చెప్పాడు, లోకాన్ని స్నేహించి వాడు లోకంలోకి వెళ్ళిపోయాడని. కనుక దేవునితో స్నేహం చేయకుండా లోకంతో స్నేహం చేయటం. ఇప్పుడు చెప్పండి, ఆదివారాలు రక్షణ పొందిన విశ్వాసులు దేవుడు మీ జీవితాలు ఎన్నో మేలు చేశాడు, సాక్షులకు ఎందుకు సమయవుతున్నారు? వారు అంతా దేవుడు మీ జీవితాలు ఏదో మేలు చేసి ఉంటాడు. ఆ రోజు వచ్చి సాక్ష్యం చెప్పడం వల్ల మిగతా వాళ్ళు దీవించబడతారు, ఆరాధన చేయటం వల్ల దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. కానీ ఆదివారాలు కూడా అదేమంటే ఆదివారాలకు అందరికి సెలవులండి. గృహప్రవేశం ఆదివారం రోజునే, ఫంక్షన్లు ఆదివారం రోజునే, పెళ్లిళ్ళు ఆదివారం రోజునే. ఆదివారం నాడు ప్రభు దినం, దేని స్తోత్ర. ఆదివారం నాడు దేవుడి సన్నిధికి రాకుండా, దేవుడి సన్నిధిలో కనబడకుండా, దేవుడి సన్నిధికి పెందగా రాకుండా ఉండడం అనేది ఈ ప్రకారం లేఖనాల ప్రకారం తప్ప కాదా? కేవలం మనం రాహాబునే తప్పుగా భావిస్తాం. ఎవడు ఈ లోకంతో స్నేహం చేస్తాడో వాడు దేవునికి శత్రువు. అది వ్యభిచారము చేసినట్టే. అయితే ఈమె తన యొక్క శరీర కోరికల కొరకు ఆ విధంగా తప్పు చేస్తుంది, కానీ తదుపరి ఆమె జీవితం మార్చబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:16 అంటాడు, చాలా మంది ఆత్మీయతలో దిగజారిపోతున్నారు. ఆత్మీయత కొరకు చిన్న చిన్న వాటి కొరకు లోబడిపోతున్నారు. ఈ రోజుల్లో స్థానిక సంఘాన్ని విడిచిపెట్టేసి, స్థానిక సంఘ కాపుని విడిచిపెట్టేసి ఏదో చిన్న చిన్న కోరికల కొరకు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను, వ్యభిచారి అయినను ఒకవేళ మీలో ఉండునేమో. జాగ్రత్తగా అది నాలో ఉందేమో అని ఎవరి మట్టు వాడు చూసుకోవాలి. ఈ రోజున చిన్న చిన్న వాటి కొరకు, అల్పమైన వాటి కొరకు ఎంతమంది పరుగులు ఎక్కట్లేదండి. అది వ్యభిచారం అన్నాడు. అది వ్యభిచారం అన్నాడు. ఆత్మీయతను పక్కన పెట్టేసి లోక భోగాల కొరకు వెంపలాడుతూ పరిగెత్తడం వ్యభిచారం అన్నాడు. ఇటువంటి వ్యభిచారాల నుండి దేవుని బిడ్డలు విడుదల నుండి మారు మనసు పొందుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వేగుల వారైనటువంటి గూఢాచారులు ఆ పట్టణంలో నివసించుతున్నటువంటి రాహాబు అనే ఈ స్త్రీ ఇంటికి రావడం పాడైన కోరవు పాపంబు మాని విధేయులై వీరాజిల్లుడి. పాడైన కోరవు పాపంబు మాని విధేయులై
ప్రకటిస్తూ ప్రతి ఒక్కరిని ఆయన దీవించే దేవుడని మేము ఆయన గురించి శుభ సమాచారము తెలియజేస్తున్నాం. ఈ పాటలో ఉన్న ప్రతి మేమందరము కూడా యేసు క్రీస్తు బిడ్డలమయ్యున్నాం. అలానే యేసు క్రీస్తు బిడ్డలు ఇంకా ఎవరైతే అవుటకు ఇష్టపడుతున్నారో వారందరినీ అంగీకరించే దేవుడని ప్రకటించడానికి మేము వచ్చున్నాం. క్రైస్తవ్యాన్ని ప్రచురించడానికి మేము రాలేదు కానీ క్రీస్తును